भारत माता की भारत माता की మీ అందరికీ నమస్కారం నేను మధ్యప్రదేశ్కు నుండి బచ్చాను మరియు కోడుకులు మరియు కుమార్తెలందరి की मेन मामानु आज मैं आपके बीच आके बहुत प्रसन्न हूं और मैं ये देख रहा हूं कि प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी की कई योजनाएं इस क्षेत्र के लोकप्रिय सांसद हमारे ऐसे नेता जो आपके लिए जीते हैं बंडी संजय कुमार जी, मंचासीन सभी साथीगण, मेरी बहनों, मेरे भाइयों, भांजे भांजियों, मैंने देखा यहां आके कि प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी की कई योजनाएं यहां आदर्श तरीके से नीचे उतारी गई है, लागू की गई है। और ये मैं नहीं कह रहा, जिनने लाभ उठाया है ऐसे कई भाई और बहनों ने अपनी कहानियां यहां सुनाई है। అందరికీ ప్రణామాలు। ఈరోజు ఈ ప్రధానమంత్రి గారి యొక్క ప్రభుత్వం సాధించినటువంటి విజయాలకు సంబంధించి ఈ వికసిత భారత్ యొక్క కార్యక్రమంలో ఈ కుగ్రామంలో పాల్గొంటున్నాను। ఇక్కడ పాల్గొనడానికి మధ్యప్రదేశ్ నుంచి నేను ఇక్కడికి వచ్చేశాను। ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఏర్పరిచినటువంటి స్టాల్స్, ఇక్కడ పాల్గొన్నటువంటి ఒక పౌరులు, మహిళలు, సోదరులు, ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తా ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క కార్యక్రమాలు కింది వరకు చేరుతున్నాయి అన్న దానికి నిదర్శనము ఒక్కొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక్కొక్క లబ్ధిదారుడు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం, అనుభవం, ఆలోచనతో నాకు అర్థమవుతోంది మరి కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయి అన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటున్నా। प्रधानमंत्री नरेंद्र मोदी जी भारत को भगवान का वरदान है और जनता के लिए सौभाग्य बन के आए हैं। एक तरफ जहां उनके नेतृत्व में एक वैभवशाली, गौरवशाली, संपन्न, समृद्ध और शक्तिशाली भारत का निर्माण हो रहा है, वहीं दूसरी तरफ गरीबों के कल्याण की, माता बहनों के कल्याण की, किसानों के कल्याण की और युवाओं के कल्याण की कई योजनाएं उनके द्वारा चलाई जा रही है। భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు పరిపాలన ప్రారంభించినప్పటి నుంచి ఈ భారతదేశాన్ని ఒక సంపద దేశంగా, ఒక శక్తిశాలి దేశంగా, ఒక సస్యశ్యామల దేశంగా, మరి భారతదేశంలో ఉన్నటువంటి యువకులు, మహిళలు, దళితులు, కార్మికులు, కర్షకులు మరి అందరి యొక్క అభివృద్ధి కొరకు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమాలు ఎన్నో కూడా ఈ దేశాన్ని సుసంపన్నమైనటువంటి దేశంగా, ఒక శక్తిశాలి భారతదేశంగా తీర్చిదిద్దడానికి మరి చేపట్టేటువంటి కార్యక్రమాలు, వారు ప్రధానమంత్రి కావటం మన అందరికీ ఒక వరం లాంటిది, మరి ఒక అనుభవం వస్తున్నటువంటి ఒక విషయం అని చెప్పని నేను తెలియజేసుకుంటున్నా। एक तरफ अयोध्या में 22 जनवरी को दिव्य और भव्य मंदिर में राम लला विराजमान होंगे। कश्मीर से धारा 370 समाप्त हुई है। 3 तलाक जैसे काले कानूनों को समाप्त किया गया है। आतंकवाद को पूरी तरह से समाप्त किया गया है। देश की सीमाएं सुरक्षित की गई है और देश पूरे स्वाभिमान के साथ दुनिया में सीना तान के खड़ा है। భారతదేశం యొక్క సమైక్యత, సమగ్రతలను పూర్తి స్థాయిలో మరి కాపాడుతూ ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని, శక్తుల్ని, వేర్పాటువాదులని ఏరి పారేసినటువంటి చరిత్ర ఒకవైపునైతే మరి భారతదేశంలో ఒక భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం అయోధ్యలో కావాలని మరి దేశ ప్రజలందరూ కూడా కోరుకున్నారు। ఆ కళ సాకారం అవుతోంది। జనవరి 22వ తారీఖు నాడు ఆ రకంగా అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిరం యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసుకొని బాలరాముడి యొక్క ప్రతిష్టాపన కూడా జరగబోతోందని చెప్పని పేర్కొంటూ మరి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, గత సంవత్సరాలుగా ఉన్నటువంటి
370 అధికరణని తొలగించినటువంటి చరిత్ర మోడీ గారిది అన్నటువంటి విషయాన్ని మరి పేర్కొంటూ మరి ముస్లిం మహిళలు కూడా పడుతున్నటువంటి పాట్లని ఎదురవుతున్నటువంటి ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకుని ట్రిపుల్ తల్లాక్ అనేటువంటి ఒక విషయంలో కూడా మహిళలకి న్యాయం చేసినటువంటి చరిత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికే దక్కింది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. वहीं दूसरी तरफ प्रधानमंत्री नरेंद्र मोदी पूरे देश की जनता को अपना परिवार मानते हैं और अपने परिवार की जनता के कल्याण के लिए जो कभी दीनदयाल उपाध्याय जी ने कहा था कि दीनों की सेवा, दुखियों की सेवा, गरीबों की सेवा ही भगवान की पूजा है, वो गरीबों की सेवा का महायज्ञ भी चला रहे हैं. భారతదేశంలో చిట్ట చివరి పేదవాడికి అన్ని రకాల సౌఖ్యం కలగాలని, శుభం కలగాలని, సంతోషం కలగాలని ఆ రకంగా కార్యక్రమాల్ని రూపకల్పన చేస్తూ ప్రజలు మెచ్చుకునేటువంటి విధంగా పరిపాలన అందిస్తున్నటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారని చెప్పని మరి భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి మరి నిబద్ధత కలిగినటువంటి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చూపించినటువంటి అంత్యోదయ కార్యక్రమంలో భాగంగా చిట్ట చివరి పేదవాడికి కార్యక్రమాల్ని అందజేయటమే ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఉండాలని చెప్పని ఆ దిశ